Psalms chapter 135, verse 6. Whatever the Lord pleases, He does in heaven and on the earth, in the seas and all deeps. ఇన్ తెలుగు ఆకాశమందును భూమి అందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నింటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ వర్స్. తనకిష్టమైనదంతయు జరిగించువాడు ఆయన. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన సృష్టే కాబట్టి ఆకాశంలో వండర్స్ చేయాలన్నా ఆయన చేపిస్తున్నారు. భూమి మీద వండర్స్ చేయాలన్నా ఆయన చేపిస్తారు. సముద్రాల్లోనూ మహాసముద్రాల్లోనూ దేనిలో వండర్ చేయాలన్నా ఏ రకమైన వండర్ చేయాలనుకుంటే ఆ రకమైన చేంజెస్, ఆ రకమైన వండర్స్ దేవుడు తనకిష్టమైనదంతయు జరిగించుచున్నాడు. చక్కగా విని అర్థం చేసుకోవాలి సహోదరులారా వాక్యాన్ని. ఆయనకి ఇష్టమైనదంతా జరిగిస్తున్నాడు. ఆన్ ద సీ, ఇన్ ద సీ అండ్ in the oceans and in the heaven, it means in the sky and on the earth. We see many miraculous things nowadays, especially we see hail storms, wind storms, volcanoes eruption. Many we are looking. In previous days we saw only few, but nowadays wherever he likes, he is doing all these things. He means God is doing all these things. ఆకాశముల యందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును. మడ్ స్టార్మ్ we are seeing. Previously we didn't see all these things. Mud storm also. Stone storms. Nowadays we see రాళ్ళు తుఫాన్ లాగా వచ్చేస్తున్నాయి. బురద స్టామ్ ఎలా వస్తుందో రాళ్ల స్టామ్ కూడా రీసెంట్గా చూస్తున్నాము. తర్వాత యాసిడ్ రెయిన్ అంట, అది కూడా కొన్ని చోట్ల పడుతూ ఉన్నదట. మరి హెయిల్స్ చూస్తే ఎంత పెద్ద పెద్దగా ఉంటున్నాయో. ఆయన ఇష్టమైనది అంతయు జరిగించువాడు. ఆయన ఇష్టం ఎక్కడ ఏది చేయాలంటే అది చేస్తున్నాడు. అసలు మనం ఊహించనివి కూడా జరుగుతున్నాయి. వాటర్ ఫాల్ దగ్గరికి ఎవరో వెళ్తే అది ఒకేసారి రైజ్ అయిపోయి వాటర్ అక్కడ బోర్డులంతా వాటర్ వచ్చేసి ఒకేసారి ఫ్లడ్గా అక్కడ చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలా ఆయనకి ఇష్టమైనదంతా జరిగించుటకు సమర్థుడు. బికాజ్ హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ ద క్రియేషన్. కాబట్టి